మన ఆల్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రతి పిరమిడ్ మాస్టర్కి పేరు పేరున గట్టిగా మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈరోజు ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇలా నిలబడడానికి కారణమైన ప్రతి వ్యక్తికి, ప్రతి అంబాసిడర్కి, ప్రతి ఈసీఎస్ కట్టిన ప్రతి పర్సన్కి, ప్రతి షేర్ హోల్డర్కి, ప్రతి ఒక్కరికి గట్టిగా చెప్పకూడదు. నమస్కారం. పిరమిడ్ మాస్టర్ గురించి ప్రణామాలు. ఈరోజు మనం సృష్టి విధానం నుంచి తెలుసుకుందాం. సృష్టి అనేది ఎలా జరుగుతుంది? సృష్టి అనేది ఒక కోరిక నుంచి, ఒక ఆలోచన నుంచి ఉద్భవిస్తుంది. ఈరోజు మనం పిరమిడ్ మాస్టర్గా మాట్లాడుకుంటున్నాం. అసలు మనం పిరమిడ్ మాస్టర్గా ఎలా అయ్యాము? మనకి కోరిక కలిగింది అంతకుముందు, నేను ఒక మాస్టర్ని కావాలి అనే కోరిక. ఆ కోరిక కలిగినప్పుడు ఆ కోరిక బీజం అయిపోయింది, మూలం అయిపోయింది సృష్టికి. ఒకనొక సృష్టికి కోరిక అనేది మూల బీజం సృష్టికి. కోరిక తర్వాత మన కోరిక పట్ల మనం ఒక ఆలోచన ధోరణి పెంచుకున్నాం. నేను ఎక్కడికి వెళ్తే మాస్టర్ని అవుతాను, ఏం చేస్తే మాస్టర్ని అవుతాను, మిగతా వాళ్ళందరూ మాస్టర్స్ ఎలా అయ్యారు, వాళ్ళు ఏం చేసి మాస్టర్స్ అయ్యారు, నేను కూడా అదే చేస్తే నేను కూడా మాస్టర్ని అవుతాను కదా అని ఒక ఆలోచన ధోరణి. అది రెండవ కారణం. ఆ ఆలోచన ధోరణిని పటిష్టం చేసుకోగా అనంత కాలంలో మనమంతా పిరమిడ్ మాస్టర్లం అయ్యాం. ఏదైనా శృతి ఇలానే జరుగుతుంది. చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మగారు నువ్వు సంగీతం నేర్చుకోరా అని చెప్తూ ఉండేది అన్నమాట. నా కోరిక పుట్టింది, సంగీతం నేర్చుకోవాలని కోరిక. గురువు గారు దొరికారు, గురువు గారు ఒప్పుకున్నాడు నేర్పించడం కోసము. నేర్చుకున్నాను, నూరు వాయించడం నేర్చుకున్నాం, సాధన చేశాను. కోరిక బలంగా ఉండబట్టి, సాధన తీవ్రంగా ఉండబట్టి ఆ సృష్టి జరిగింది అక్కడ. అలాగే మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎక్కడికి వచ్చింది? మన మనసులోకి వచ్చింది. అందరికీ టీవీ ఛానల్స్ ఉన్నాయే, మనకు కూడా ఒక టీవీ ఛానల్ కావాలి అని అనుకున్నాం. అనేక సంస్థలకు టీవీ ఛానల్స్ ఉన్నప్పుడు మన సంస్థకు ఏంటి టీవీ ఛానల్ లేదు, కావాలి కదా అనుకున్నాం. అనుకునే తడవగా ఆలోచన మొదలుపెట్టాం. ఒక కంపెనీ పెట్టాలి అని ఆలోచించాం. డాక్టర్ హనుమంతరాజు గారిని సంప్రదించాం. స్వామీజీ ఏం చేస్తే బాగుంటుంది నాకు టీవీ ఛానల్ కావాలి. ఆయన ఓకే అన్నారు. ఒక కంపెనీ పెడదాం స్వామీజీ అన్నారు. పిఎస్ఎస్ఎల్ మీడియా లిమిటెడ్ అనే కంపెనీ. ఇవాళ పేరు కోసం అడిగితే సాయంత్రం గారి పేరు వచ్చేసింది. ఆ తర్వాత రిజిస్టర్ చేయడం జరిగింది కంపెనీస్ యాక్ట్ కింద. ఆ తర్వాత ఒక స్టూడియోకి ప్లేస్ చేసుకున్నాం హైదరాబాద్ బంజారా హిల్స్. మెల్లిమెల్లిగా అందరినీ సమకూర్చుకున్నాం. ఎడిటర్స్ని, గ్రాఫిక్ డిజైనర్స్ని, కెమెరామెన్ని. ఇక మన పిరమిడ్ మాస్టర్స్ నుంచి వాళ్ళ అనుభవం చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎంత ప్రగతి సాధించిందో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సృష్టి? ఎలా వచ్చింది ఈ సృష్టి? మిగతా వాటి అన్ని సృష్టి ఎలా జరిగిందో దీని సృష్టి కూడా అలాగే జరిగింది. ఆలోచన నుంచి, కోరిక నుంచి, సాధన పటిష్టత నుంచి కడతాలు కైలాసపురంలో గొప్ప పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఎలా జరిగింది? పెద్ద పిరమిడ్ కావాలి, అది కోరిక, పెద్ద కోరిక. సుమారు 15 సంవత్సరాల కింద కోరిక పుట్టింది. కోరిక పుట్టంగానే మరి కైలాసపురి ప్రాంతం దొరికింది మనకి. ఇంత పెద్ద ప్రాంగణం మనకు వచ్చింది, పెద్ద పిరమిడ్ వచ్చింది. ఒక వెండి కొండ ఇక్కడ తయారైంది. ఎలా తయారైంది? మన కోరిక నుంచి జనించింది, మన ఆలోచన సవంతించి అది జనించింది, మన సమస్య కృషించి అది జనించింది. ఎందుకు సృష్టింపబడుతుంది? ఎక్కడ ఏ సృష్టి జరిగిన కనుక దాని కారణం కోరికే. సుదృఢమైన కోరిక, పటిష్టమైన కోరిక. నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలి. ప్రతి సృష్టికి మూల బీజం ఆ కోరిక, ఆ ఆలోచన స్రవంతి. ఈ కోరిక ఎవరికి కలిగింది? ఆత్మకు కలిగింది. ప్రతి ఆత్మలకి కోరికలు పుడుతూనే ఉంటాయి. ఈ బ్రహ్మాండమైన సృష్టికి, ఈ నక్షత్ర మండలాలకు, ఈ పాదపుంతలకు అంతా కారణం ఆత్మ యొక్క కోరికే. ఆత్మ యొక్క శక్తి అనంతము. పిరమిడ్ స్పిరిచువల్ ఇంత విస్తారంగా ఎలా జరిగింది? కర్నూలుతో ప్రారంభమై, ఒక చిన్న పిరమిడ్తో ప్రారంభమై, ఇప్పుడు ఇన్ని పిరమిడ్లు చిరువులు పదవులుగా దేశం అంతా ఎలా వచ్చాయి? మన ప్రగాఢమైన కోరికలు మనకు వచ్చాయి. అన్నిటికీ కావాల్సిన వనరులు కుదిరాయి. పిఎస్ఎస్ఎన్కి ప్రపంచంలో పిరమిడ్ కావాలి, ప్రతి గ్రామంలోనూ పిరమిడ్ కావాలి, ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న పిరమిడ్లు ఉండాలి, పెద్ద పెద్ద పిరమిడ్లు ఉండాలి, ప్రపంచంలో పిరమిడ్ మాయ కావాలి అనే కోరిక ఉంది. ఆ కోరిక నుంచే మొత్తం అంత సృష్టి జరుగుతుంది. నాకు పిరమిడ్ కావాలి, నాకు శాకాహార ర్యాలీలు కావాలి, నాకు ధ్యాన చక్రాలు కావాలి, ధ్యాన యజ్ఞాలు కావాలి, నాకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ కావాలి. ఇవన్నీ మన ఆలోచన, మన చిదాకాశం నుంచి మనం బయట తీసాం. వాటిని రూపురేఖలు ప్రసాదించాం. ఇవే కోరికలు ఉన్న వాళ్ళతో ఒక సమూహంతో తయారయ్యారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తయారయ్యింది, గొప్ప మూవ్మెంట్. ఇది ఎంతవరకు వెళ్తుంది? మన కోరికలు ఎంత ప్రగాఢంగా ఉంటే అంతవరకు వెళ్తుంది. మన రాజ్యం ఎంతవరకు విస్తరిస్తుంది? మన గుర్రం ఎంతవరకు పరిగెత్తుతుందో అంతవరకు మన రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటాం మనం. గుర్రం ఎన్ని ఊరు పరిగెత్తి ఆ ఊర్లోనే మన దగ్గరకు వస్తాయి. ఈ గుర్రం సగం భారతదేశాన్ని ఆక్రమించుకుంటే సగం భారతదేశం ఈఎస్ఎస్ఎం అవుతుంది. ఈ గుర్రం మరి భూమంతా దొరికితే భూమంతా కూడా ఈఎస్ఎస్ఎం అవుతుంది. మన కోరిక
ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా కూడా పిఎస్ దేశం అయిపోవాలి. అది అయిపోయి తిరుగుతుంది. ఈరోజు సృష్టి యొక్క శాస్త్రం, సృష్టి యొక్క విధి విధానం ఇది. మన కోరికలను పటిష్టం చేసుకుందాం, సక్రమం చేసుకుందాము. ఇప్పటిదాకా మనం ఎన్నో విజయాలు సాధించాం పిల్లలు మాస్టర్స్గా. తర్వాత ప్రపంచం అంతా మాస్టర్ కావాలని కోరికతో మనం నడుము బిగించాం. అవుతోంది. ఒక్కడిగా పుట్టిన ఉద్యమం ఇప్పుడు కొన్ని లక్షల మందికి చేరుతుంది. మిగతా 750 కోట్ల మందికి చేరుతుంది. అన్నతి కాలంలోనే మన కోరికలను సక్రమం చేసుకోవాలంటే, మన కోరికలను పటిష్టం చేసుకోవాలంటే మనకి జ్ఞానం అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా చెప్పండి మొత్తం మాస్టర్స్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి. ఈరోజు ది పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఎవ్వరు కూడా దయచేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా మనం ఇక్కడికి వచ్చేద్దాం. మరి ఈరోజు ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఈ